మంత్రి హోదాలో తొలిసారి ములుగు జిల్లాకు వచ్చిన మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలికారు. ములుగు గట్టమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సీతక్క భారీ ర్యాలీలో పాల్గొన్నారు. రోడ్డు మార్గాన ర్యాలీగా మేడారంకు బయలుదేరారు. కాసేపట్లో సమ్మక్క సారాలమ్మ వనదేవతలను దర్శించుకుంటారు. మేడారం మహాజాతర ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తారు. వ్యాపారస్తులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి హృదయపూర్వక నమస్కారాలు. అన్నగారిని భారీ మెజార్టీతో గెలిపించినందుకు. రాబోయే కాలంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తామని సీతక్క చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో మాత్రమే అభివృద్ధి జరిగిందన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు తనకు పంచాయతీరాజ్ శాఖ ఇచ్చారన్నారు. మారుమూల గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తారని సీతక్క అన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేయాలని మంత్రి సీతక్క సూచించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు, మాట కోసం కట్టుబడి ఉండేటువంటి పార్టీ. అందుకోసమే తల్లి సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ ఈరోజు 10 ఏళ్ల తర్వాత ఇందిరమ్మ రాజ్యం కోసం మీరందరూ కార్యకర్తలు, నాయకులు కష్టపడి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి 6 గ్యారంటీలతో పాటు ఇంకా ఎలాంటి సంక్షేమం ఉంటుందో తెలియజేసి భారీ మెజార్టీతో మీరందరూ కష్టపడి నన్ను గెలిపించినందుకు తప్పకుండా మీ అందరి కష్ట సుఖాలలో, ప్రజలందరి కష్ట సుఖాలలో, ఈ నియోజకవర్గ అభివృద్ధిలో, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ గతం కంటే గతంలో కూడా ఎప్పుడు నేను ఖాళీగా ఉండలేదు. ఇప్పుడు కూడా అంతకు మించి మరి నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసమే పాటుపడతానని మరొక్కసారి మీ అందరికీ వాగ్దానం చేస్తా ఉన్నాను, తెలియజేస్తా ఉన్నాను.